ఒక ప్రాముఖ్యమైనటువంటి నియమం ఏంటంటే మనం భక్తిని చేయాలి. భక్తి అన్నది విశ్వాసికి ఉండవలసినటువంటి ప్రధానమైనటువంటి నియమం. నేను ప్రభువును నమ్ముకున్నాను లేదా నేను దేవుని దగ్గరకు వచ్చాను అని అంటే దాని వెనుక ఏముండాలి అని అంటే భక్తి ఖచ్చితంగా ఉండి తీరాలి. అయితే దేవుని దగ్గరికి వచ్చినటువంటి ప్రతి మానవుడు కూడా దేవుని ఎడల భక్తితో ఏం చేస్తాడంటే దేవుని దగ్గరకు వచ్చి కొన్ని అర్పణలను దేవునికి ఇస్తూ ఉంటాడు. ఎందుకు మీరు దేవునికి అర్పణలు ఇస్తున్నారు అని అంటే మన దగ్గర వచ్చే సమాధానం ఏంటంటే మాకు భక్తి ఉంది దేవుని ఎడల, ఆ భక్తి శ్రద్ధలతో మేము ఏం చేస్తున్నామంటే కొన్ని అర్పణలను తీసుకొచ్చాము, కొన్ని బలులను దేవుని సన్నిధికి తీసుకొని వచ్చాము అని మనం చెబుతాం. అయితే దేవునికి ఇచ్చేటువంటి కానుకలలో మనకు ఎప్పుడు కూడా ఏముండకూడదు అని అంటే స్వార్థం ఉండకూడదు, కేవలం అర్పణ మాత్రమే ఉండాలి. అంటే దేవునికి మనం ఏదైనా ఇవ్వడానికి ఇష్టపడితే, దేవునికి మనము ఏదైనా ఇవ్వాలని అనుకుంటే అది మన జీవితాలలో స్వార్థముతో రాకూడదు, అది ఖచ్చితంగా అర్పణతో రావాలి. అంటే దాని అర్థం ఏంటంటే నేను దేవునికి పూర్తిగా ఇచ్చేశాను, మరలా నేను దేవునికి ఇచ్చిన దాని నుంచి నాకు రావాలని లేకపోతే నాకు చెందాల్సిన భాగం ఏదో ఉంది అనేటువంటి ఆలోచన మనకు ఎప్పుడు కూడా రాకూడదు. నేను దేవునికి ఇచ్చేశాను, అర్పణను దేవునికి నేను ఇచ్చేశాను, బలిని దేవుని నేను నీకు ఇచ్చేశాను, కానుకను దేవునికి నేను ఇచ్చేశాను. ఇచ్చేసిన తర్వాత అందులో నుంచి నేను ఏమి కూడా ఆశించకూడదు. ఇది మనిషి దేవునికి చేయాల్సినటువంటి భక్తి. దేవునికి మనం ఏదైతే ఇవ్వాలనుకుంటున్నామో అది ఎలా ఇవ్వాలి? మనం సంపూర్ణంగా ఇవ్వాలి, పూర్ణమైనది ఇవ్వాలి తప్ప సగం సగం మనం దేవునికి ఏది కూడా ఇవ్వకూడదు. కానీ పరిశుద్ధ గ్రంథంలో మనం కొన్ని సందర్భాలను చూసినప్పుడు దేవునికి అర్పణలు అర్పించడానికి కొంతమంది ముందుకొచ్చారు, దేవునికి బలులు అర్పించడానికి కొంతమంది ముందుకొచ్చారు, దేవునికి కానుకలు అర్పించడానికి కొంతమంది ముందుకొచ్చారు. కానీ వారు చేసినటువంటి విధానం ఏదైతే ఉందో అది దేవుడు అంగీకరించే విధానం కాలేదు. దేవుని యొక్క అంగీకారాన్ని వాళ్ళు పొందుకోలేకపోయారు. ఎప్పుడైతే దేవుని యొక్క అంగీకారాన్ని పొందుకోలేకపోయారో తద్వారా రావాల్సిన ఆశీర్వాదము కంటే వారి జీవితాల్లో ఏమొచ్చిందనంటే శాపాలు వచ్చాయి. వారి జీవితాల్లో ఆశీర్వాదాలు రావాలి కానీ వాళ్ళు శాపాలు కొని తెచ్చుకున్నారు. ఎప్పుడైతే దేవుని దగ్గర నుంచి శాపాలను వాళ్ళు పొందుకున్నారో దేవుడు దాన్ని ఏం చేశాడు తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. తర్వాత తరాలుగా వస్తున్న మనుషులు, తర్వాత తరాలుగా వస్తున్న విశ్వాసులు, తర్వాత తరాలలో వస్తున్న భక్తిపరులు దేవునికి ఇచ్చేటువంటి అర్పణల విషయంలో, కానుకల విషయంలో, బలుల విషయంలో చాలా 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 జాగ్రత్త కలిగి ఉండాలని చెప్పి పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. కొన్ని సంగతులను మనం చూద్దాం. ఆదికాండము 4వ అధ్యాయము 2వ వచనము మనందరికీ చాలా సందర్భాల్లో సుపరిచితమైన సందర్భం. ఒకసారి మనం చూద్దాం. 2వ వచనాన్ని నేను చదువుతున్నాను. తర్వాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తర్వాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. వాస్తవానికి చూస్తే దేవుడు వచ్చి ఆదాముకు కానీ, హవ్వకు కానీ, కయీనుకి కానీ, హేబేలుకు కానీ నా దగ్గరికి మీరు అర్పణలు తీసుకొని రండి, నాకు మీరు అర్పణలు ఇవ్వండి అడిగిన దాఖలాలు ఈ ముందున్నటువంటి అధ్యాయాలలో మనకి ఎక్కడా కనబడలేదు. కానీ కయీను వ్యవసాయం చేస్తున్నాడంట, హేబేలు గొర్రెల కాపరిగా ఉన్నారంట. వీరిద్దరికి కూడా తలంపు పుట్టింది, మనం దేవుని యెడల భక్తి చూపించడానికి మనం కొన్ని అర్పణలు తీసుకొని వెళదామని చెప్పి ఇద్దరు వచ్చారు. కానీ ఒకరు మాత్రమే అంగీకారాన్ని పొందుకున్నారు, ఒకరిని అర్పణను మాత్రమే దేవుడు లక్ష్య పెట్టాడు. ఎవరి అర్పణ అంటే హేబేలుది లక్ష్య పెట్టాడు, కయీను అర్పణను ఏం చేశాడు? లక్ష్య పెట్టలేదు. దేవా ఎందుకు నువ్వు లక్ష్య పెట్టలేదు అని అంటే ఇదిగో వీరు వచ్చారు, అర్పణ నాకు ఇచ్చారు, కానీ ఇచ్చిన అర్పణ ఎలా ఉంది తెలుసా? పాడైనటువంటి అర్పణను దేవునికి కయీను ఇచ్చాడు. శ్రేష్టమైన అర్పణలు ఇవ్వలేదు, చెడిపోయిన అర్పణను దేవుడికి ఇచ్చాడు. శ్రేష్టమైన అర్పణ ఇవ్వలేదు, పాడైపోయిన అర్పణలు దేవుడికి ఇచ్చి ఇది దేవుడు అంగీకరిస్తాడు అని అనుకున్నాడు కయీను. కానీ దేవుడు మొహమాటం లేకుండా, ఇదిగో ఎటువంటి బేసజాలకు పోకుండా సింపుల్గా ఆయన అన్నాడు, ఇది నేను అంగీకరించటం లేదు.
దీన్ని నేను యాక్సెప్ట్ చేయట్లేదని చెప్పి దేవుడు ఏం చేశాడు తెలుసా? ఒక వ్యక్తి అర్పణ ఇస్తే దాన్ని రిజెక్ట్ చేశాడు. ఏం నేర్పిస్తుందంటే ఈ సందర్భం, ఒకవేళ దేవునికి మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎలా ఉన్నా, మనం ఏమి తీసుకెళ్ళినా దేవుడు అంగీకరిస్తాడు అనుకునే ఆలోచన ఒకవేళ ఉంటే, దేవుడు మనం ఇచ్చిన అర్పణలో ఎంతగా అంగీకరిస్తాడో అదే అర్పణలను, అదే బలులను, అదే కానుకలను దేవుడు ఏం చేస్తాడు? అంతగా వ్యతిరేకిస్తాడు, అంతగా దాన్ని అంగీకరించడన్న సత్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇంకొంచెం ముందుకెళ్తే లేవీకాండంలో మరికొంతమంది కనిపిస్తూ ఉన్నారు. లేవీకాండం 10వ అధ్యాయం 1వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. లేవీకాండం 10వ అధ్యాయం 1వ వచనం. అహరోను కుమారులైన తమ ధూపార్ధులు తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి యెహోవా తమకాజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. అహరోను కుమారులు, యాజకుని యొక్క కుమారులు ఎవరు? వీరు ఒక దేవుని యొక్క సేవ చేస్తున్న సేవకుని కుమారులు నాదాబు, అబీహులు ఏం చేశారు తెలుసా? దేవునికి ఇచ్చే ధూపంలో ఏ అగ్ని అయినా పర్వాలేదు, కాల్చేదే కదా, మండేదే కదా, సువాసననిచ్చేదే కదా అని చెప్పి దేవుడు చెప్పినటువంటి అగ్ని కాకుండా వేరొక అగ్ని తీసుకొచ్చి ఏదొకటి నేను దేవునికి ఇచ్చేస్తానని చెప్పి అనుకున్నారు. ఏమయ్యారు తెలుసా? స్పాట్ అక్కడే చనిపోయారంట. కయీను శాపగ్రస్తమైనటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోతే కొంతకాలము తర్వాత నాదాబు, అబీహులు చేసిన పరిస్థితిని బట్టి దేవుడు ఏ మాత్రం ఆలోచించకుండా అక్కడే వారు చనిపోవడానికి అవకాశం ఇచ్చాడు అని అంటే జాగ్రత్తగా ఆలోచించండి. దేవునికి ఇచ్చే అర్పణల విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతే ఏం పోతుందంట? మన ప్రాణాలు పోతాయి. దేవునికి ధూపం ఇవ్వడానికి వచ్చారు. మరో మాటలు చెప్పాలంటే దేవునికి సేవ చేస్తున్నారు, దేవుని ఆలయంలో యాజకత్వం చేస్తున్నారు. కానీ దేవుడు చెప్పాడు, ప్రత్యేకమైన అగ్ని ఉంది, దాన్ని మాత్రమే నాకు ఇవ్వాలి, దాని ద్వారా మాత్రమే ధూపాన్ని మీరు వెలిగించాలని అంటే ఏ అగ్ని అయినా పర్వాలేదని చెప్పుకున్నారు. తమ ప్రాణాల మీద తెచ్చుకున్నారు నాదాబు, అబీహులు. మరొక సందర్భాన్ని మనం చూద్దాం. అపోస్తల కార్యములు 5వ అధ్యాయము, అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 1వ వచనంలో ఉన్న సందర్భాన్ని చూస్తే, అననీయ అను ఒక మనుషుడు తన భార్య సప్ఫీరాతో కలిసి ఏం చేశాడంటే ఏకమై పొలం అమ్మాడు. పొలం అమ్మిన తర్వాత కొంత ధనం వచ్చింది. ఈ ధనాన్ని తీసుకొచ్చి భార్యాభర్తలు ఏమనుకున్నారు తెలుసా? మంచి ఆలోచనతో దేవుని సేవ జరగాలి, సువార్త ప్రపంచానికి అందాలి, మా వంతుగా ఏదో చేయాలన్న తలంపుతో పొలాన్ని అమ్మి కానుకలు తీసుకొచ్చారు ఇద్దరు. వారి దగ్గర ఉన్న ధనాన్ని ఇచ్చిన వారు కాదు, వారి దగ్గర ఉన్న ఆస్తిని దేవుని సేవ నిమిత్తం, వారి దగ్గర ఉన్నటువంటి ప్రాపర్టీని దేవుని పరిచర్య నిమిత్తం అమ్మిన తర్వాత ఆ డబ్బులు తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన పొరపాటు ఏంటో తెలుసా? ఇవ్వాలనుకున్న మొత్తం ఇవ్వకుండా ఎలా ఇచ్చినా పర్వాలేదు అనుకున్నారు. ఏమనుకున్నారు? ఇదిగో 100 రూపాయలు వచ్చింది, ఈ 100 రూపాయలు ఎలా వచ్చింది? పొలాన్ని పొలం అమ్మడానికి గల కారణం ఏంటంటే సువార్త పరిచర్య నిమిత్తం అనుకున్నవారు 100 రూపాయలు తీసుకొచ్చి దేవుని మందిరంలోని దేవుని సేవకులు ఇవ్వకుండా 100 ఇస్తే ఏంటి, 50 ఇస్తే ఏంటి, 25 ఇస్తే ఏంటి, 10 ఇస్తే ఏంటి, 5 ఇస్తే వారంతటి వారు లెక్కలు వేసుకున్నారు. అననీయ, సప్ఫీరా ఒకరి తర్వాత ఒకరు ఏమయ్యారు? మరలా చనిపోయారు. కయీను జీవిత చరిత్రను మీరు తర్వాత సందర్భాలు చదవండి. నాదాబు, అబీహుల జీవితాన్ని మనం అక్కడితోనే చూడగలుగుతున్నాం. అననీయ, సప్ఫీరా జీవితాలు మనం అక్కడే చూడగలుగుతున్నాం. ఏం జరిగిందో తెలుసా? వీరు మనస్సున ఒక దేవుని ఆలోచన నిమిత్తమే వచ్చారు కానీ, అర్పణలు ఇవ్వడానికే వచ్చారు కానీ, బలులు ఇవ్వడానికే వచ్చారు కానీ, కానుకలు ఇవ్వడానికి వచ్చారు కానీ, వారు ఇవ్వాలనుకున్న విధానం నచ్చలేదు దేవునికి. వారు ఇవ్వాలనుకున్న పద్ధతి నచ్చలేదు దేవునికి. ఎప్పుడైతే నచ్చలేదో దేవుడు వెంటనే రెస్పాండ్ అయినటువంటి రెస్పాన్సెస్ని మనం ఇప్పటి వరకు జాగ్రత్తగా చూసాం. అవసరమైతే ఏమవుతుంది తెలుసా? ప్రాణాలు సైతం పోద్ది. దేవుని మందిరంలోనికి వచ్చి దేవునికి ఇచ్చే అర్పణల విషయంలో, కానుకల విషయంలో, బలుల విషయంలో ఏముండాలో తెలుసా? భక్తి ముందు భయం ఉండాలి. నేను ఎవరికి ఇస్తున్నాను? దేవునికి ఇస్తున్నాను. నేను ఇచ్చే కానుక ఎవరికి? దేవునికి. నేను ఇచ్చే బలులు ఎవరికి? దేవునికి. నేను ఇచ్చే అర్పణలు ఎవరికి? దేవునికి. మరి ఇస్తున్నాను, ఎందుకు ఇస్తున్నాను? నాకు భక్తి ఉంది కాబట్టే భక్తిని దేవుడి దగ్గర చూపించడానికి ఇస్తున్నాను. అయితే భక్తి సరిపోదంట. దేవునికి ఇచ్చే అర్పణల విషయంలో, కానుకల విషయంలో, బలుల విషయంలో దేవుడికి భయం కూడా కావాలంట.
మనం ఏదైనా ఇవ్వాలనుకున్నప్పుడు ఇదిగో మనస్ఫూర్తిగా ఇస్తున్నామా, మనం ఇవ్వాలనుకున్నప్పుడు 2 తలంపులతో ఇస్తున్నామా, ఆ మధ్యలో మీరు ఏం పెట్టుకోవాలి తెలుసా? భయం పెట్టుకోవాలి. అయితే ఇవ్వకపోయినా పర్వాలేదు అన్నాడు సొలొమోను భక్తుడు ప్రసంగి గ్రంథం రాస్తూ. నువ్వు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ మాటిచ్చి ఇవ్వలేదా జాగ్రత్త అని అంటాడు ఆయన. నువ్వు ఇవ్వకపోయినా పర్వాలేదు దేవునికి, నీ అర్పణల కోసం, బలుల కోసం, కానుకల కోసం దేవుడు తీరిగ్గా తేరగా కూర్చొని ఏమిస్తారా అని ఎదురు చూసే దేవుడు కాదు. నీ ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ ఇచ్చే ముందర నీకు ఉండాల్సింది ఏంటో తెలుసా? భయం ఉండాలి. ఆ భయముతో, ఆ భక్తితో దేవునికి ఇచ్చినప్పుడే అది దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అంగీకరిస్తాడు. హేబేలుకి ఏముంది? దేవుడు అంటే భయం ఉంది. దేవునికి ఇచ్చే వాటిలో శ్రేష్టమైనది ఇవ్వాలి నేను. హేబేలుకి ఏముంది? దేవుని ఎడల భక్తి ఉంది. ఇచ్చే వాటిని నేను ఎలా ఇవ్వాలి? శ్రేష్టమైన ఇవ్వాలి. అందుకే హేబేలు అర్పణను ఆయన లక్ష్య పెట్టాడు, మిగతా వారి అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు. అయితే పాత నిబంధన చరిత్రలో మనం చూసినా, నూతన నిబంధన చరిత్రలో చూసినా, సంఘ చరిత్రలో మనం చూసినా, నేటి మన పరిస్థితుల్లో మనం చూసినా, ఈరోజు కూడా మనము దేవుని కొన్ని బలులు ఇవ్వాలి, అర్పణలు ఇవ్వాలి, కానుకలు ఇవ్వాలి. మనం ఇస్తున్నామా? మనము దేవునికి ఇవ్వాలి కొన్ని. అయితే వాటిని మనం ఇస్తున్నామా అని మనల్ని మనం ప్రశ్నించుకుంటే, ఇప్పుడు నేను ఏదైతే దేవునికి ఇచ్చే అర్పణ గురించి, బలి గురించి, కానుక గురించి మాట్లాడుతున్నానో అది మీరెవ్వరు కూడా దేవునికి మనస్ఫూర్తిగా ఇవ్వలేరు. అది మొదట మీరు మనసులో పెట్టుకోండి. నేను ఏ విషయమైతే ఇప్పుడు మనం దేవునికి ఈనాటి తరములో బ్రతుకుతున్న విశ్వాసులుగా ఉన్న మనం, ఈనాటి తరములో బ్రతుకుతున్న భక్తిపరులుగా ఉన్న మనం, ఈనాటి తరంలో బ్రతుకుతున్న క్రైస్తవులుగా ఉంటున్న మనం దేవునికి ఇవ్వాల్సిన, దేవునికి చెందవలసిన బలి విషయంలో, అర్పణ విషయంలో, కానుక విషయంలో మనము మనస్ఫూర్తిగా ఇవ్వలేకపోతున్నాం. అసలు ఇవ్వటం లేదు. మేము ఖచ్చితంగా ఇస్తాము, లేదు మేము ఏది చెప్పినా దానికి ఖచ్చితంగా రెస్పాండ్ అయ్యి మేము దేవునికి ఇస్తాము అని ఒకవేళ మీ మనసు అనిపిస్తే, ఇలాంటి మనసు ఎవరికి వచ్చింది తెలుసా? ఇశ్రాయేలీలు కూడా ఒకసారి వచ్చింది. ఇశ్రాయేలీల దగ్గరికి వచ్చి ఇర్మియా భక్తుడు వాక్యం చెప్పిన తర్వాత, ఇర్మియా భక్తుడు దేవుడు చెప్పిన సంగతిలోనే చెప్పిన తర్వాత ఇశ్రాయేలీల రెస్పాన్స్ మీరు చూడండి. ఇశ్రాయేలీలు ఎలా సమాధానం ఇచ్చారో మన సమాధానం కూడా యాజ్ ఇట్ ఈజ్గా మక్కి టు మక్కి అచ్చం అలానే ఉంటుంది. ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథం 42వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 42వ అధ్యాయం 20వ వచనాన్ని చదవండి. 42:20. దేవుడైన యెహోవాకు మా నిమిత్తము ప్రార్థన చేసి, మన దేవుడైన యెహోవా చెప్పినదంతయు మాకు తెలియజెప్పిన ఎడల మేము అలాగు చేయుదామని చెప్పుచు మిమ్మును మీరే ఏం చేస్తున్నారంట? ఇప్పుడు ఇర్మియా దగ్గరికి వచ్చే ప్రజలందరూ వచ్చి, ఇర్మియా నువ్వు మా కొరకు ప్రార్థన చేయి. దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేసిన తర్వాత మా నిమిత్తం దేవుడు నీతో మాట్లాడతాడు. మేమేం చేయాలో దేవుడు నీకు చెప్తాడు. నువ్వు చెప్పిన తర్వాత నువ్వు సరాసరి మా దగ్గరికి వచ్చేయి. నీకు అసలు ప్రాబ్లం ఏం లేదు. దేవుడు ఏదైతే చెప్పాడో అవి చెప్పిన విషయాలన్నీ నువ్వు మాకు చెప్పు ఇర్మియా. చెప్పిన తర్వాత ఇన్ రెస్పాన్సివ్గా నువ్వు ఏదైతే చెప్తావో అవన్నీ మేము చేస్తామని చెప్తారంట. కానీ ఆయన అంటున్నాడు, ఇలా ఎన్నిసార్లు నన్ను మీరు మోసం చేశారు. ఇలా ఎన్నిసార్లు దేవుడు మీ దగ్గరికి రావటం, దేవుడు మీకు చెప్పింది మీరు చేయకపోవటం, మరలా మీరు దేవుడి దగ్గర నన్ను పంపటం, నేను వెళ్ళి ప్రార్థన చేయటం, ఇలా పదే పలుమార్లు. అసలు ఇశ్రాయేలీల చరిత్రలో ఇది పెద్ద తంత అయిపోయింది. దేవుడి సేవకుడు రావటం, చెప్పటం, మేము మారిపోయామంటాం, మరలా వాళ్ళు చెడిపోవటం, మరలా సేవకుడు రావటం, మరలా చెప్పటం, మేము మారిపోయామంటాం. ఇలా పెద్ద సైకిల్ తిరుగుతుండేసరికి ఇర్మియా భక్తుడు అన్నారు, మీరు ఏమనుకుంటున్నారు తెలుసా? ఎవరిని మోసం చేస్తున్నావని అనుకుంటున్నావు? నువ్వు నన్ను మోసం చేస్తున్నావా? ఇర్మియానని నన్ను మోసం చేస్తున్నావా? దేవుణ్ణి మోసం చేస్తున్నావా? ఇదిగో ఇశ్రాయేలీల ప్రజలారా, మీ సముఖం ముందు నేను మాట్లాడుతున్నాను, మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. దేవుని వాక్యం వినిన తర్వాత దాని ప్రకారంగా ఒకవేళ మీరు బ్రతకకపోతే ఎవరిని ఎవరు మోసం చేసుకుంటున్నారని మరలా ఇదే ప్రస్తావన నూతన నిబంధనకు వచ్చేసరికి యాకోబు గారు ప్రస్తావిస్తాడు. ఇదిగో ఎవడైనా వాక్యం విని దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే ఎవరిని ఎవరు మోసం చేసుకున్నట్టు? నన్ను నేను మోసం చేసుకున్నట్టు, నిన్ను నువ్వు మోసం చేసుకున్నట్టు. మిమ్మును మీరే మోసపుచ్చుకుంటున్నారు. నేడు నేను మీకు దాన్ని తెలియచెప్పుచున్నాను కానీ మీ దేవుడైన యెహోవా మీ యొద్దకు నా చేత పంపిన వర్తమానమును మీరు ఆలకింపకపోతిరి. దేవుడు పలుమార్లు చెప్పాడు నాకు అర్పణలు కావాలని.
దేవుడు పలుమార్లు చెప్పాడు నాకు బలి కావాలని, దేవుడు పలుమార్లు చెప్పాడు నాకు కానుక కావాలని. మీరు కూడా అనేక సార్లు నేను ఇప్పుడు చెప్పిన దాన్ని వినే ఉంటారు. కానీ ఈరోజు ఒక్కసారి ఆత్మ పరీక్ష మనల్ని మనం చేసుకుందాం. నిజంగా మనం దేవుడు కోరుకున్న బలులను మనం తిరిగి ఆయనకు ఇచ్చామా? ఇన్ని సంవత్సరాల విశ్వాస జీవితంలో, ఇన్ని సంవత్సరాల భక్తి జీవితంలో, ఇన్ని సంవత్సరాల క్రైస్తవ జీవితంలో దేవుడు కోరుకున్న బలిని, దేవుడు కోరుకున్న అర్పణను, దేవుడు కోరుకున్న కానుకను ఒక్కసారైనా మనస్ఫూర్తిగా హేబేలు వలె దేవుడు అంగీకరించే రీతిగా ఇచ్చానా అనంటే ఇప్పుడు సందర్భాన్ని చూస్తే అర్థమవుద్ది, మనము ఇవ్వలేదు. ఈ సందర్భాన్ని మీకు మంచిగా అర్థం చేయడానికి బైబిల్లో ఒక అద్భుతమైనటువంటి సంఘటనను మనం చూద్దాం. అపోస్తలుల కార్యంలోనికి వెళ్దాం. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయములో జరిగినటువంటి ఒక సంఘటనను మనం చూద్దాం. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయములో దేవుడు సౌలును, దేవుడు బర్నబాను ప్రత్యేకపరుచుకున్న తర్వాత వీరిద్దరు కలిసి కూడా పరిచర్యలోని చేయడానికి వెళ్ళారు. వీరు పరిచర్య చేస్తూ చేస్తూ ఒక ప్రాంతంలోనికి వచ్చారు. ఆ ప్రాంతం పేరేమిటయా అంటే లుస్త్రా. 7వ వచనం నుంచి నేను చెప్తా ఉన్నాను, జాగ్రత్త వినండి. ఇప్పుడు సౌలు గారు అదేవిధంగా బర్నబా గారు ఇద్దరు కూడా ఎక్కడికి వచ్చారో తెలుసా? లుస్త్రా అనేటువంటి ఒక పట్టణంలోనికి వచ్చారు. ఆ పట్టణంలో ఏంటంటే ఒక కుంటివాడు పుట్టినప్పటి నుంచి ఎప్పుడు కూడా అతను ఏం చేయలేదు, నడవలేదంట. పుట్టినప్పటి నుంచి అతను ఎప్పుడూ నడవలేదు. ఒక కుంటివాడు ఉన్నాడు. ఇప్పుడు ఈ కుంటివాడి దగ్గరికి వెళ్ళి ఆ ప్రాంతంలో పరిచర్య జరుగుతున్నప్పుడు పౌలు గారు మాట్లాడుతున్నాడు. పౌలు గారు వాక్యం చెప్తున్నాడు. పౌలు గారు వాక్యం చెప్తుంటే ఎవరు వింటున్నారు తెలుసా? ఆ కుంటివాడు వింటున్నాడంట. ఆ కుంటివాడు వింటున్నప్పుడు పౌలు గారికి ఏమర్థమైంది తెలుసా? ఈయన ఇంత విశ్వాసముతో, ఇంత భక్తితో, ఇంత భయముతో వాక్యాన్ని వింటున్నాడు అని అంటే ఇతనిలో విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం ఇతను స్వస్థపరచాలి. కాబట్టి ఇదిగో అతను ఏమంటున్నాడు, అతడు పౌలు మాట్లాడటం విన్నప్పుడు పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండినని గ్రహించాడు. ఈ కుంటివాడు పౌలు దగ్గరికి రాలేదు, పౌలా నన్ను స్వస్థపరచమని. పౌలు గారు పరుగులు పెట్టలేదు, నేను స్వస్థపరుస్తా అని. కానీ పౌలు గారు వాక్యం చెబుతుంటే అతను వింటున్న స్థితిని బట్టి, వింటున్న విధానాన్ని బట్టి ఈయన గ్రహించి, నువ్వు స్వస్థత పొందాలనుకుంటున్నావా? అయితే లేచి నీ పాదములను సరిగా మోపంటే లేచి తన పాదములు మోపి స్వస్థతను ఇతను పొందుకున్నాడు. ఒక అద్భుతం జరిగింది, ఒక ఆశ్చర్యం జరిగింది. ఇదిగో సగం నడుస్తున్న వాడిని తీసుకొచ్చి సగం నడిపించి ఇదిగో ఒక ఆశ్చర్యం అనే అద్భుతాలను మనం చూస్తుండొచ్చు. లేకపోతే అసలు మంచుకున్న వాడిని కూడా మార్చేసి, లేదు వీడు నడుస్తున్నాడు, ఇప్పుడు కుంటోడు ఉన్నాడని చేస్తున్నటువంటి మహత్కార్యాలు మనం చూడొచ్చు. కానీ పుట్టినప్పటి నుంచి ఇదిగో కాలు లేని ఒక వ్యక్తికి పౌలు భక్తుడు అద్భుతాన్ని చేసిన తర్వాత అక్కడ ఉన్నారండి ప్రజలందరూ. ఆ ప్రజలందరూ ఇప్పుడు రెస్పాండ్ అవ్వాలి. ఎలా రెస్పాండ్ అవ్వాలి తెలుసా? ఇదిగో వీళ్ళు ఎవరు తెలుసా? వీళ్ళు మనుష్యులు కాదు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు తెలుసా? పలానా ప్రాంతం నుంచి కాదు. వీళ్ళు దేవుడు. ఏ దేవుడు? మన ఊరి అవతల ఒక ఆలయం ఉంది, ఆ ఆలయంలో దేవుడు ఉన్నాడు. ఆ దేవుడే ఈరోజు మన మధ్యకు వచ్చేసాడు. వీరికి ఒక ఆలోచన తట్టింది. ఇదిగో దేవుడు మన దగ్గరికి ఎలా వచ్చాడంట? మనుష్యుల రూపము దాల్చి వీరు మన దగ్గరికి దిగి వచ్చారంట. సరే దిగి వచ్చారు, ఇప్పుడు వెంటనే పేర్లు పెట్టాలి. ఆ గుడిలో లేకపోతే ఆలయంలో ఏ దేవుని పేర్లు ఉన్నాయో, ఇదిగో ఒక వ్యక్తికి ఒక పేరు, మరొక వ్యక్తికి ఒక మరో పేరు, 2 పేర్లు వీరికి జాగ్రత్త పెట్టాయా? మీరు కూర్చోండి, ఇక్కడ మీరెవరు మనుషులు కాదు, మీరు ఎవరు? మానవ రూపం దాల్చినటువంటి దేవతలను కూర్చోబెట్టి ఇప్పుడు మొదలు పెట్టారు ఏం చేయడానికి? సన్మానం చేయడానికి. వెళ్ళారు పూజారి గారికి చెప్పారు, అయ్యా ఇదిగో నువ్వు ఇక్కడ పూజిస్తున్నావే ఆ దేవులు మన మధ్యకు వచ్చేసి పుట్టినప్పటి నుంచి కుంటివాడుగా ఉంటుండే మన ఊరిలో ఒక అతన్ని బాగు చేశారంటే ఇప్పుడు పూజారి గారు, అలాగే అక్కడ ఉన్నటువంటి కొన్ని ఎద్దులు, అలాగే అక్కడ ఉన్నటువంటి పూదండలు, ఇవన్నీ తీసుకొచ్చి ఇప్పుడు ఏం చేయాలంట? సమూహమంతా కలిసి పూదండలు వారికేసి ఇప్పుడు వాళ్ళు ఏమి చేయాలనుకున్నారంటే బలిని అర్పించాలనుకున్నారు. ఇది కేవలం మనిషికి ఉన్నటువంటి సహజ నైజం. ఏంటో తెలుసా? దేవుడు మనకు కార్యం చేస్తే, దేవుడు మనకు అద్భుతం చేస్తే, దేవుడు నా జీవితాలు ఆశ్చర్యం చేస్తే ఇన్రెస్పాన్సివ్గా నేను దేవునికి ఏదో ఒకటి ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? పూదండలు ఇచ్చేస్తాను, ఎడ్లను తీసుకొని ఇచ్చేస్తాను, నా చేతికి ఏది అందితే అది ఇచ్చేస్తాను, కాళ్ళు ఇచ్చేస్తాను, తలకాయ ఇచ్చేస్తాను, చేతులు ఇచ్చేస్తాను, గోర్లు ఇచ్చేస్తాను, ఏది పెరిగితే అది నేను ఇచ్చేస్తానని చెప్పేసి వీళ్ళు ఏం చేశారు? సమూహం అంతా వచ్చారంటే ఇప్పుడు మాట్లాడుతున్నాడండి దేవుని సేవకులు. దేవుడు ఇది కోరుకుంటున్నాడా? దేవుడు ఇది ఆశిస్తున్నాడా? మరొక మాటలు చెప్పాలంటే మీరు అనుకోవచ్చేమో నా దగ్గర డబ్బు నేను దేవునికి ఇచ్చేస్తున్నాను, చంకలు గుద్దేసుకోవచ్చేమో.
మీరు అనుకోవచ్చేమో నా దగ్గర ఉన్న వస్తువులు దేవునికి ఇచ్చేస్తున్నాను, తలలు బాధేసుకోవచ్చేమో. మీరు అనుకోవచ్చేమో నా దగ్గర ఉన్న సమస్తాన్ని దేవుని పాదాల కింద పెట్టేస్తాను, ఇది మీరు గగ్గోలు పెట్టవచ్చేమో. దేవుడికి అవన్నీ కాదు కావాల్సింది. ఈరోజు పౌలు భక్తుడు చెప్తా మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు, అయ్యలారా మీరు ఎందుకు ఇలాగూ చేయుచున్నారు? మేము కూడా మనుషులమే. ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉన్న సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుతున్నాం. మేమేం చేస్తున్నామో తెలుసా? మేము మీకు సువార్త ప్రకటిస్తున్నాం. ఆ సువార్తలో ఉన్నటువంటి ఒక మాధుర్యం, సువార్తలో ఉన్నటువంటి సారాంశం, ఆ సువార్తలో ఉన్న సత్యం ఏంటో తెలుసా? మీరు దేవుని వైపు తిరగాలి. దేవునికి కావాల్సింది ఏంటో తెలుసా? వర్తమానం ప్రశాంతంగా వినే విశ్వాసులు కాదు. దేవునికి కావాల్సింది ఏంటో తెలుసా? వింటున్నామని చెప్పి నటించే విశ్వాసం అసలే కాదు. దేవునికి కావాల్సిన బలేంటో తెలుసా? ఈ వర్తమానం విన్న తర్వాత మీరు ఎవరి వైపు తిరగాలి? దేవుని వైపు. ఎన్నిసార్లు చెప్పాలి మీకు ఒక విషయం? ఇలా కాదమ్మా అలా అంటే ఎన్నిసార్లు చెప్పినా మీరు అదే చేస్తున్నారు అని అంటే మీ ఉద్దేశాలు ఏమై ఉంటాయి? ఎవరిని మోసం చేస్తారు? సేవకులను మోసం చేస్తారా? ఎవరిని మోసం చేస్తారు? దేవుణ్ణి మోసం చేస్తారా? నేను ఇలా ఉంటాను, నా సంస్కృతి ఇదే, నా ఆచారం ఇదే, నా పద్ధతి ఇదే, నా బలుపు ఇదే, నా కొవ్విదే, నా విధానం ఇదే నువ్వు అనుకుంటే నువ్వు మోసం చేసేది నిన్ను నీవే. ఒక వర్తమానం విన్న తర్వాత మనలో రావాల్సిన ప్రతిస్పందన, ఏకైక ప్రతిస్పందన, ఈ వాక్యం ప్రకారంగా నా బ్రతుకు ఉందా లేదా? ఈ ఒక విధానంలో దేవుని సేవకులు బోధించిన తర్వాత నా కుటుంబం, నా జీవితం, నా సంఘం అలా ఉందా లేదా? ఒకవేళ లేదు అని నాకు అర్థమైతే నేనేం చేయాలి తెలుసా? సువార్త నాతో మాట్లాడుతుంది, నేను జీవము గల దేవుని వైపు తిరగాలి. సువార్త నాతో మాట్లాడుతుంది, నేను తిరగటమే దేవునికి ఒక పెద్ద అర్పణ, నేను తిరగటమే దేవునికి ఒక పెద్ద బలి, నేను తిరగటమే దేవునికి పెద్ద కానుక. నీ దగ్గర ఉన్న ధనం కాదు, వస్తువులు కాదు, నీ తెలివితేటలు కాదు, నీ సంపాదనలు కాదు, లేకపోతే నీ దగ్గర ఉన్న సర్వస్వం కాదు. దేవునికి ఈరోజు కావలసినటువంటి ఒక బలి రోమా 12:1 చెప్తా ఉంది, సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. ఎలా సమర్పిస్తారు సజీవ యాగముగా ఆయన శరీరం? చెప్పండి మీరు. సజీవయాగంగా మీ శరీరాన్ని ఆయనకి సమర్పించటము అని అంటే ఏంటో తెలుసా? ఇదిగో సజీవయాగముగా మీ శరీరము ఆయనకి సమర్పించుట అని అంటే దాని అర్థం ఏంటంటే, ఇదిగో మనస్సు ఇక్కడ, లేదా శరీరం ఇక్కడ, మనసు ఎక్కడో అంటే కుదరదు. నీ శరీరం ఇక్కడ ఉందా? మందిరంలో ఉందా? 2 గంటల పాటు మందిరంలో ఉంటే ఈ 2 గంటల పాటు నీ మనసు కూడా ఇక్కడ ఉందా? ఒకవేళ దేవుని సన్నిధిలో ఎక్కడైనా ప్రార్థన కూర్చున్నావు, ఆ ప్రార్థనలో నిజంగా నీ మనసు, శరీరం అక్కడే ఉందా? కొన్నిసార్లు వాక్యం చెప్పడానికి వెళ్తుండే అండి, ఈ మైక్ ఇచ్చుకొని నన్ను నేను కొట్టుకోవాలనిపిస్తుంది అనమాట. నేను ఎవరికి చెప్తున్నా నాకు అర్థం అవ్వట్లేదు. కనీసం చెప్తున్న వ్యక్తిని కూడా చూడలేనంత అటెన్షన్ లేనప్పుడు, కనీసం వాక్యం చెప్తున్న సేవకుడు ఏం చెప్తున్నాడని స్పృహ లేకుండా విశ్వాసులు వింటున్న విధానాలను చూస్తున్నప్పుడు వారి యొక్క జీవితంలో దేవునికి ఇస్తున్న బలి, దేవునికి ఇస్తున్న అర్పణ, దేవునికి ఇస్తున్న కానుక సజీవ యాగముగా వారు చేస్తున్నారా? చేయట్లేదు. అందుకే నేను చెప్పాను, ఇదిగో ఇవ్వాలనుకుంటే మనస్ఫూర్తిగా దేవునికి బలి ఇవ్వండి, అర్పణ ఇవ్వండి, కానుక ఇవ్వండి. ఇవ్వలేకపోతే వాక్య ప్రారంభంలోనే బయటికి వెళ్ళిపోండి. ఇవ్వలేను, నేను 40 నిమిషాలు కూర్చోలేను, నేను 30 నిమిషాలు కూర్చోలేను, కనీసం 10 నిమిషాలు కూడా కూర్చోలేనంటే ప్రారంభంలోనే వెళ్ళిపోవటం మంచిది తప్ప, దేవుని దగ్గర కూర్చొని ప్రతి ఆదివారం మనం బాడీ ఇక్కడ పెట్టి మైండ్ ఎక్కడ గింగిరాలు తిప్పిన తర్వాత ఈ అన్ని లెక్కలు ప్రొజెక్టర్ స్క్రీన్లో దేవుడు వేస్తాడు. పలానా డేటు, పలానా ఆదివారం, పలానా సేవకుడు, పలానా వాక్యం. ఏం చేసావు తెలుసా? ఉన్నాను ప్రభా, ఎక్కడున్నాను? సిఎంఆర్ షాపింగ్ మాల్లో ఉన్నాను. ఉన్నాను ప్రభా, ఎక్కడున్నాను? మల్కీపురం బేకరీలో ఉన్నాను. ఉన్నాను ప్రభా, ఎక్కడున్నాను? నరసాపురంలో ఉన్నాను. ఆ చిట్టా అంతా బయటకు వచ్చిన తర్వాత ప్రభా ఇవన్నీ ఎందుకులకని అర్జెంట్గా తీసుకెళ్ళి నరకంలో. ఇప్పుడు మా విశ్వాసులు అందరూ చూసేస్తారా, ఈ బాబు దొరికిపోతాను నేనని చెప్పి ఏం చెప్తాం మనం? ఆయనకి ఆ తొందర, నన్ను నరకంలో వేసాను, మనకు తొందర వస్తుంది. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ఇదిగో దేవునికి ఇవ్వాల్సినటువంటి బలి ఏంటో తెలుసా? మనం ఆయన తట్టు తిరగటం. మనందరికీ బాగా తెలిసిన ఒక వ్యక్తి ఎవరు తెలుసా? యోబు గారు. యోబు గారి పైన సాతాను ప్రయోగం చేశాడు. యోబు గారి పైన సాతాను అటాక్ చేశాడు. ఎలాంటి అటాక్ చేశాడు? మనందరూ ఏమనుకుంటాం తెలుసా? యోబు గారికి ఏం పోయింది అనుకుంటాం? 1, ఆరోగ్యం పోయింది. 2, మనం ఏమనుకుంటాం? యోబు గారికి ఆస్తి పోయింది, ఆరోగ్యం పోయింది, ఆస్తి పోయింది, ఇవే పోయింది అనుకుంటాం మనం. ఆప్తులు పోయారు, దగ్గర ఎవరు లేరు అనుకుంటాం. అసలు సాతాను యొక్క టార్గెట్ యోబు ఆస్తి అసలు కాదు. అసలు సాతాను యొక్క టార్గెట్ యోబు ఆరోగ్యం అసలే కాదు. అసలు సాతాను యొక్క టార్గెట్
ఆయన ఆప్తులు అసలే కాదు. సాతాను యొక్క టార్గెట్ ఏంటో చూద్దాం ఒకసారి. యోబు గ్రంథంలోనికి వెళ్దాం మనం. యోబు గ్రంథంలోనికి వెళితే యోబు గ్రంథం మొదటి అధ్యాయంలో 5వ వచనాన్ని డైరెక్ట్గా సందర్భం మీకు తెలుసు కాబట్టి 5వ వచనంలోని తీసుకెళ్ళిపోతున్నాను నేను. వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయంలో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి నర్పించుచూ వచ్చెను. యోబు ఏం చేస్తున్నాడంట? డైలీ ప్రతిరోజు, ప్రతి సందర్భంలో, ప్రతి పరిస్థితిలో యోబు చేసే పని ఏంటో తెలుసా? బలులు అర్పిస్తున్నాడు దేవునికి. యోబుకున్న భయం ఏంటో తెలుసా? ఎక్కడ నా కుమారులు నా కుమార్తెలు పాపం చేసి దేవుని దగ్గర శిక్షను పొందుకుంటారేమో అని చెప్పి యోబు భయపడిపోయి ప్రతిరోజు కూడా ఏం చేస్తున్నాడు తెలుసా? బలులు అర్పిస్తున్నాడు. మరో మాటలో చెప్పాలంటే యోబు దేవునికి ఏమి ఇస్తున్నాడు తెలుసా? సమయం ఇస్తున్నాడు. యోబు దేవునికి టైం ఇస్తున్నాడు. దేవా, ఇదిగో నా పిల్లలు చక్కగా సెలబ్రేషన్ చేసుకున్నారు, మాటల్లో తప్పు చేశారేమో, చూపుల్లో తప్పు చేశారేమో, ఉద్దేశాల్లో తప్పు చేశారేమో, ఇదిగో వారిని క్షమించాయి అని చెప్పి రోజు బలినివ్వడానికి ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? సమయాన్ని ఇస్తున్నప్పుడు ఇప్పుడు సాతాను యొక్క టార్గెట్ ఏంటో తెలుసా? యోబు సమయాన్ని దోచుకోవాలి. యోబుకి నేను టైమే లేకుండా చేస్తే బలులు ఏం చేస్తాడు? యోబుకు నేను టైమే ఇవ్వకుండా చేస్తే వాళ్ళ పిల్లల యొక్క ప్రవర్తన గురించి ఇంకేం ఆలోచిస్తాడు? యోబు టైం నేను తీసుకోవాలి, యోబు టైం నేను లాగేయాలి. దేవుడు వచ్చేమన్నాడంటే నువ్వు ఏదైనా చేసుకో కానీ యోబు ప్రాణాన్ని మాత్రం తీయకూడదు అన్నాడు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? యోబు వయస్సును నువ్వు టచ్ చేయకూడదు. యోబు భూమి మీద నేను ఎంతకాలం అయితే పంపించి బ్రతికించాలనుకుంటున్నానో అంతకాలం బ్రతికించాలి. ఇప్పుడు యోబు యొక్క ప్రాణం తీయాలన్న ఆలోచన కూడా ఎవరిదో తెలుసా? సాతానుది. దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు ఏదైనా చేసుకో, ఆస్తిని తీస్తావా తీసేసుకో, ఆప్తుల్ని తీస్తావా తీసేసుకో, లేకపోతే ఆరోగ్యం తీస్తావా, అతని ప్రాణము, అతని సమయము, అతని వయస్సు నువ్వు టచ్ చేయకూడదంటే అసలు టార్గెట్ సాతానికి ఏంటో తెలుసా? యోబు యొక్క ప్రాణం. చూడండి, నిజంగా నివ్వెరపోతాం మన సందర్భాన్ని చూస్తే. 2వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే అతడు ఒళ్ళు గోకుకొనుటకై చిల్ల పెంకు తీసుకొని బూడిదల కూర్చోబెట్టాడు తీసుకెళ్ళి యోబుని. ఎవరు తెలుసా? సాతాను అని అంటే మీరు కరుణామయుడు సినిమాలోనో దయామయుడు సినిమాలోనో అలా వచ్చి ఇలా వెళ్ళిపోయాడు అనుకుంటే మిమ్మల్ని మించిన బ్రహ్మపరులు ఇంకెవరు కూడా ఉండరు. సాతాను గురించి సరి అయిన పిక్చర్ ఈరోజు ప్రపంచంలో ఎవరికి లేదు. ఏం చేశాడు తెలుసా? యోబు ఆర్థికంగా మంచోడు, సామాజికంగా మంచోడు, దైవికంగా మంచోడు, మంచి ఆడంబరంగా బ్రతికేవాడిని తీసుకెళ్ళి సరాసరి బూడిదలో కూర్చోబెట్టాడు. బూడిద ఎక్కడ కనబడుతుంది ఈరోజు మనకి? కనబడి కనీసం మన కాలు వేల తగిలి ఊరుకుంటాం మనం. యోబు జీవితం ఏంటి, ఆయన భోగభాగ్యాలు ఏంటి, ఆయనకున్న పేరేంటి, ఆయన చేసిన సామాజిక సేవ ఏంటి, అలాంటి వాడిని తీసుకుని డైరెక్ట్గా బూడిదలో కూర్చోబెట్టి ఏం చేయమన్నాడు? యోబు ఇక చేసుకో దహన బలులు. చిల్లపెంగు తీసుకున్నాడంట, గోక్కుంట కూర్చున్నట్ట. యోబు స్థితిని చూడండి, సాతాను ఏ మాత్రం ఆలోచించకుండా మార్చేశాడు. ఇప్పుడు యోబు ఉన్న పరిస్థితులలో దేవునికి బలులు అర్పిస్తూ పిల్లల గురించి ఆలోచిస్తూ ఎంతో భక్తిపరుడున్న యోబు టైం అంతా దేనికి ఇప్పుడు కేటాయిస్తా ఉన్నారంటే టైం అంతా ఇప్పుడు దేవుడు యోబు దేనికి కేటాయిస్తున్నాడంటే చిల్ల పెంకు తీసుకొని గోక్కోవడానికి. ఇప్పుడు వచ్చాడు సాతాను. చూడండి, వచ్చి అంటున్నాడు వాడు అనుకున్న టార్గెట్ ఇప్పుడు తీసుకొచ్చాడు. చూడండి 9వ వచనంలో అతని భార్య వచ్చింది, నీవు ఇంకను యథార్థతను వదలకై ఉందువా, దేవుని దూషించి చచ్చిపో. అర్థమైందా మీకు? నువ్వు ఇంకా వదలవా? ఎవరు? నా భార్య, నేను కట్టుకున్నాను కదా, పలానా తారీఖు, పలానా చోటు, పలానా పాస్టర్ గారు, పలానా సర్టిఫికెట్, ఇంత లేదు అంత లేదు అనే మాటలు చెప్పాను. ఆమె కూడా చెప్పింది. ఇంత చేసుకుని నీ వచ్చి ఏమంటుంది? నాయనా నువ్వు చచ్చిపోతే ఏంటి పరిస్థితి? ఏదో హాస్పిటల్ తీసుకెళ్తాను, నీకు వాళ్ళు తెలుసు కదా, వీళ్ళు తెలుసు కదా, అలాగంటలేదు. డైరెక్ట్గా వచ్చి యోబు ఏ భార్య అయినా కోరుకుంటుందా? బహుశా కోరుకోవచ్చో నాకు తెలియదు, కానీ ఏ భార్య కూడా అలా కోరుకోదు. కానీ యోబు భార్య వచ్చి చచ్చిపో, యోబు భార్య వచ్చి చచ్చిపో అని అంటుందంటే ఎవరి ఉద్దేశాలను అనుగుణంగా యోబు భార్య మాట్లాడుతుంది? సాతాను ఉద్దేశాలకు అనుగుణంగా. యోబు, నీకు నేను టైం ఇస్తే ఆ టైంలో చక్కగా భక్తి చేస్తావా? ఆ టైంలో నువ్వు బలులు ఇస్తావా? నీ టైమే నేను తీసేస్తే, అసలు నిన్నే నేను లేపేస్తే నువ్వు ఇంకేం భక్తి చేస్తావు? నువ్వు ఇంకేమి అర్పణలు చేస్తావు? దేవుడికి కావాల్సింది ఏంటో తెలుసా? నీ డబ్బు కాదు. దేవునికి కావాల్సింది ఏంటో తెలుసా? నీ సంపద కాదు, నీ అందం కాదు, నీ ఆరోగ్యం కాదు, నీ తలాంతులు కాదు, నీకున్న ఏది కాదు. ఈరోజు ఈ ప్రపంచంలో 21వ శతాబ్దంలో మనుషుల నుంచి దేవునికి కావాల్సింది ఏంటో తెలుసా? సమయం.
ఆదికాండం 3:8 సాతాను వెళ్ళాడు. సాతాను వెళ్ళిన తర్వాత ప్రతి చల్లపూట కూడా ఆదాము అవ్వ దేవుడు ఏం చేస్తున్నారు? యెహోవా స్వరాన్ని, వావ్, వాళ్ళకి ఎంత భాగ్యం తెలుసా, యెహోవా స్వరాన్ని వింటున్నారు. ఇప్పుడు సాతాను వచ్చి చేసిన టార్గెట్ ఏంటో తెలుసా? యాపిల్ పండు పెట్టేసి స్వరం వినకుండా చెవిటోలు చేసేసాడు వెళ్ళి. ఒక యాపిల్ పండుతో ఎవరి స్వరాన్ని వినకుండా అయిపోయారు తెలుసా? అప్పుడు సిగ్నల్స్ లేనప్పుడు మీ ఫోన్లో సీరియస్ మ్యాటర్ మాట్లాడుతున్నప్పుడు సిగ్నల్ కట్ అయింది అనుకుంటే ఎలా ఉంటుంది? మీకు మెంటల్ వచ్చేస్తుంది, అవసరమైతే పైనుంచి కిందకు దూకేస్తాం. ఇప్పుడు వీళ్ళు అంత చక్కగా దేవునితో ఫెలోషిప్లో ఉంటున్న వారిని ఒక్క పండుతో, ఒక్క పాపముతో సాతాను వచ్చి ఏం పోగొట్టాడు తెలుసా? ఇదిగో వారి సమయము దేవునితో గడిపే సమయాన్ని పోగొట్టాడు. జాగ్రత్త వినండి. యోబు సందర్భంలోనైనా, ఆదాము సందర్భంలోనైనా, 66 పుస్తకాలలో సాతాను ఏ పరిస్థితిలోనికి, ఏ విశ్వాసి దగ్గర వచ్చి వాడు ప్రయోగం చేసినా వాడు దోచుకోవాలనుకున్న ఏకైకమైనటువంటి థింగ్ ఏంటో తెలుసా? సమయం. ఇప్పుడు వచ్చాడు ఎవరు తెలుసా? సాతాను. వాళ్ళ చరిత్ర అయిపోయింది, పుస్తకాల్లో రాసేశారు. ఇప్పుడు ఇక వచ్చింది మన చరిత్ర. ఇప్పుడు మన చరిత్రలోనికి వచ్చి మన సమయాన్ని ఎంతలా దొంగిస్తున్నాడు అని అంటే, సాతాను నా సమయం దోచకయ్యా, నేనే నా సమయాన్ని నీకు ఇస్తాను. సాతాను నువ్వు వచ్చి నన్ను డిస్టర్బ్ చేసేదంటే నన్ను డిస్టర్బ్ చేయమని చెప్పి నేనే నీ దగ్గరికి నేను వస్తాను. ఇది మన నేచర్, ఇది మన స్వభావం. దేవునికి మనం ఇవ్వాల్సింది ఇదిగో ఫుల్ ప్లెడ్జ్డ్గా 100% అటెన్షన్తో మనము దేవుని స్వరాన్ని వినాలి. దేవుని స్వరాన్ని వినగలిగే తరం ఈ తరం అసలు కానే కాదు. ఈ తరంలో నువ్వు అరిచి చెప్తావా? ఈ తరంలో నువ్వు విడమరిచి చెప్తావా? ఈ తరంలో చూపించి చెప్తావా? ఈ తరంతో కాళ్ళు పట్టుకొని చెప్తావా? ఈ తరంలో బుగ్గ పట్టుకొని చెప్తావా? ఏది చేసినా దుష్టులు, దుర్మార్గులు, క్రైస్తవ విశ్వాసులు ఒకరు కూడా వాక్యాన్ని వినరు. దేవునికి స్తోత్రం. వినాలన్న తలంపు లేదు అసలు. ఒక కార్యానికి వెళ్ళినా వినము, ఒక సందర్భంలోని గృహాన్ని సావుకులు పిలిపించుకొని వినము. ఇంకా దరిద్రమైన స్థితి ఏంటో తెలుసా? ఆదివారం తప్ప ఇంకెప్పుడైనా బైబిల్ ఎవరైనా తీసుంటే మీకు గిన్నిస్ బుక్ రికార్డు పెట్టవచ్చు మీ పేరు. ఆదివారం తప్ప మరి ఏ రోజు? ఆదివారం తప్ప వాక్యాన్ని ఈరోజు కూడా వాక్యమేనా, ఈ కార్యక్రమంలో కూడా వాక్యమేనా అనే దుస్థితిలో ఉంటే ఖచ్చితంగా మీకు రికమెండ్ చేయొచ్చు గిన్నిస్ బుక్ రికార్డులు. కానీ పరిశుద్ధ గ్రంథంలో చూడండి, అసలు ప్రభు యొక్క జీవితము లేదా ప్రభు యొక్క త్యాగము దేని కొరకు అని చెప్పి పౌలు భక్తుడు రాస్తున్నాడండి. ఒక పత్రికను రాస్తూ ఆయన వివరిస్తున్నాడు. నిజానికి ఆ వర్ణన నిజానికి మనం అర్థం చేసుకోవాలి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయంలో జరుగుతున్నటువంటి సందర్భాన్ని చూద్దాం. 5వ వచనంలో ఈ పౌలు భక్తుడు చెప్తూ అంటున్నాడు ప్రభువుని గురించి. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకిష్టమైనవి కావు. ప్రభువు చెప్తున్నాడు, భూమి మీదకి వచ్చిన తర్వాత దేవా బలి కావాలని హెబ్రోన్ సంఘస్థులు కంగారైపోతారేమో, ఇప్పుడు ఎక్కడ తీసుకురావాలి ఆవులు మేకలు అని చెప్పి అర్పణలు కావాలని కంగారైపోతారేమో హెబ్రోన్ విశ్వాసులు, ధాన్యం ఎక్కడి నుంచి తీసుకురావాలని. కానీ దేవుడికంట అది ఇష్టం కాదంట, దేవుడికి అది అంగీకారం కాదంట. నువ్వు పూర్ణ హోమములు పాప పరిహార్థ బలులు ఇచ్చిన ఆయనకి అంగీకారం కాదంట. దేవునికి ఇష్టమైనది ఒకటి ఉంది, ఏంటో తెలుసా? దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. నీ చిత్తాన్ని నెరవేర్చడానికే నేను ఈ లోకంలోనికి వచ్చాను. నీకు ఏది ఇష్టం తెలుసా ప్రభువా? నువ్వు ఏదైతే చెప్తావో అది చెప్పినట్టుగా చేస్తే దేవుడికి అది ఇష్టం. దాంట్లో ప్రశ్నలు ఉండకూడదు, దానిలో రీజన్స్ ఉండకూడదు, దానిలో రకరకాల ఆలోచనలు ఉండకూడదు. నా దేవుడు నాకు చెప్పాడు కాబట్టి నేను చేయాల్సిందే, నా దేవుడు నాకు వివరించాడు కాబట్టి నేను వినవలసిందే అనేటువంటి తత్వం కావాలంటే ఇప్పుడు ప్రభు అంటున్నాడు, ప్రభా నీ చిత్తం నెరవేర్చడానికి నేను ఈ లోకంలోనికి వచ్చాను. ఇప్పుడు చిత్తం నెరవేర్చడానికి లోకంలోనికి వచ్చిన తర్వాత జాగ్రత్త చూడండి. ఒకరోజు ప్రభువుని పోలీసులు ఇస్కరియోతు యూద అందరు కలిసి ఏం చేశారు? వెళ్ళి అరెస్ట్ చేయడానికి ప్రభు దగ్గరికి వెళ్ళారు. ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన మాట్లాడిన మాట చూడండి. లూకా సువార్త 22వ అధ్యాయము 52వ వచనం. మరలా మనం ఇక్కడికి వద్దాం. లూకా సువార్త 22వ అధ్యాయం 52వ వచనం. యేసు తన్ను పట్టుకొని వచ్చిన ప్రధాన యాజకులతోనూ దేవాలయపు అధిపతులతోనూ పెద్దలతోనూ మీరు బందిపోటు దొంగ మీదకి వచ్చినట్టు కత్తులతోనూ గుదియలతోనూ బయలుదేరి వచ్చితిరా. ఇప్పుడు అంటున్నాడు అన్నమాట, నేను అనుదినము మీ చెంత దేవాలయములో నేను ఉన్నాను. ప్రభు ఎక్కడున్నాడు తెలుసా? అనుదినము దేవుని ఆలయంలో ఉన్నాడు.
ఎందుకో తెలుసా? ఆయనకి తెలుసు నేను ఇవ్వాల్సింది అర్పణలు, బలులు, కానుకలు ఏదో కాదు, నా సమయాన్ని నేను దేవాలయంలోనికి ఇవ్వాలి. నేను బతికిన ఈ 33.5 సంవత్సరాలు నేను ఎవరికి అందుబాటులో ఉండాలి తెలుసా? నా దేవునికి అందుబాటులో ఉండాలి. నా దేవుడు ప్రకటించమంటాడు, నేను ప్రకటించాలి. నా దేవుడు స్వస్థపరచమంటాడు, నేను స్వస్థపరచాలి. నా దేవుడు ఇదిగో ధర్మశాస్త్రోపదేశాలతో వాదించమంటాడు, నేను వాదించాలి. నా దేవుడు ప్రార్థన చేయమంటాడు, నేను ప్రార్థన చేయాలి. నా దేవుడు అద్భుత కార్యాలు చేయమంటాడు, నేను చేయాలి. ప్రభువు అనుదినము, ఒక సేవకుడు అన్నాడు, ప్రభువుకే ప్రార్థన అవసరమైతే మనకు. ఒక సేవకుడు అన్నాడు, ప్రభువే వాక్యం పైన ఆధారపడితే మనము. ఒక సేవకుడు అన్నాడు, ప్రభువే పరిశుద్ధాత్మ మీద ఆధారపడితే మనము. ఒక సేవకుడు అన్నాడు, ప్రభువే దేవాలయంలో ఉంటే మరి మనము. ఒక సేవకుడు అన్నాడు, ప్రభువే పరిచర్య చేస్తే మరి మనము. ఒక సేవకుడు అన్నాడు, ప్రభువే ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటే మనము. మేము క్రీస్తును వెంబడించిన వారమని మనం చెప్తాం. పౌలు అంటాడు, ఇదిగో నేను క్రీస్తుని వెంబడించాను. ఇప్పుడు పౌలు గారి జీవితంలో ఏదైతే విషయాలు చెప్పబడ్డాయి ఉంటాయి, ఇప్పుడు పౌలు గారిని వెంబడిస్తున్న మనలో ఉన్నాయా? పౌలు గారిని వెంబడిస్తున్న మన జీవితంలో ఉందా? మన జీవితంలో దేవునికి కావాల్సినటువంటి ఒక బలి, ఒక అర్పణ, ఒక కానుకండ తెలుసా? మనం ఆయనకు అందుబాటులో మన సమయాన్ని ఆయనకి ఇవ్వాలి. ఎందుకో తెలుసా? మన సమయాన్ని దొంగిలించడానికి సాతాను చాలా జాగ్రత్తగా సింహము వలె గర్జిస్తున్నాడంట. ఏం చేస్తాడు రా సాతాను అంటే? ఏం చేయడు. నిన్ను శారీరకంగా ఏం చేయడు, మానసికంగా ఏం చేయడు, సామాజికంగా ఏం చేయడు. వాడు నీకు టైం లేకుండా చేస్తాడు. అందుకే బిజీ అనే ఇంగ్లీష్ పదానికి మంచి అర్థం ఉంటుంది, బీయింగ్ అండర్ సాటాన్ యోక్. అంటే బిజీ అంటే అర్థం ఏంటంటే, మనమంట సాతాను యొక్క కాడిని మోసేవాడు ఏమంటాడు తెలుసా? నేను బిజీగా ఉన్నాను. దేనికి రావు? ప్రార్థనకి రమ్మంటే రావు, ఎందుకు? నువ్వు బిజీగా ఉన్నావు. పరిచర్యకి రమ్మంటే రావు, ఎందుకు? నువ్వు బిజీగా ఉన్నావు. పలానా కార్యక్రమం చేద్దామంటే రావు, ఎందుకు? నువ్వు బిజీగా. ఏ బిజీలో ఉన్నావు నువ్వు? సాతాను బిజీలో ఉన్నావా? ఒకవేళ సాతాను బిజీలో ఉండి ఒకవేళ ఆ మాట మాట్లాడుతుంటే దేవుడు ఈరోజు నీతో స్పష్టంగా మాట్లాడుతూ చెప్తా ఉన్నాడు, ఇన్ని దినాలు నువ్వు విశ్వాసన బ్రతికావు కానీ ఏ రోజు కూడా హేబేలు వల్ల మనస్ఫూర్తిగా ప్రభా ఇదిగో నా సమయం నువ్వు తీసుకో, నా సమయం నీకు ఇస్తున్నాను ప్రభా, నన్ను ఏం చేయమంటావు చెయ్యని చెప్పి ఒట్టి చేతులతో ప్రభు దగ్గరికి వచ్చి ప్రభా నా సమయాన్ని నువ్వు ఉపయోగించుకో ప్రభు అని చెప్పిన పరిస్థితి లేదేమో. అందుకే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ముఖ్యమైన 3 సంగతులు చెప్పి నేను ముగించేస్తాను. దేవునికి మనం ఇవ్వాల్సిన సమయం ఎలా ఉండాలో కొన్ని సంగతులు చూపిస్తాను. దేవునికి మనం ఇచ్చే సమయం ఎలా ఉండాలంటే, విలువైన సమయాన్ని మనం దేవునికి ఇవ్వాలి. సమయమే విలువైనది. 24 గంటల సమయమే విలువైనది. ఇందులో ద వాల్యుబుల్ టైం ఎవరికి ఇవ్వాలి తెలుసా? దేవునికి ఇవ్వాలి. విలువైన సమయం ఎప్పుడు మనకు అర్థమవుతుందో ఒకసారి మనం కొన్ని సందర్భాలను చూద్దాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 39వ వచనంలో చూస్తే, లూకాసు వార్త 23వ అధ్యాయం 39వ వచనంలో వ్రేలాడదీయబోయిన 2 నేరస్తులు ఉన్నారు. అందులో ఒకడు ఏం చేస్తున్నాడు? దూషిస్తున్నాడు. ఒక ఆయన ఏం చేశాడు? ప్రభువుని అర్థం చేసుకున్నాడు. ప్రభువుని అర్థం చేసుకుని ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని ఆయన చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను ఏం చేయమన్నాడు? నన్ను జ్ఞాపకం చేసు. ఒక మాట చెప్పండి, దొంగ ఎటువంటి సమయంలో ఉన్నాడు తెలుసా? ఒక అరగంటలోనో ఒక గంటలోనో నా ప్రాణము పోతుంది. 1 గంట అరగంటలో ప్రాణం పోతుందంటే ఆ సమయం ఎటువంటిది? విలువైన. ఇప్పుడు నీ దగ్గరకు వచ్చి 1 గంటలో పోతావంటే నీ చివరి కోరిక అంటే ఏం చెప్తావు? మా ఆయనగారిని అర్జెంటుగా ఇజ్రాయెల్ నుంచి రప్పించేయండి, లేకపోతే మల్కీపురం నుంచి ఒక లడ్డు తీసుకోరండి. ఈ విలువైన సమయం ఇది నీకు. కానీ ఈ గంట నన్ను తీసుకెళ్ళి మందిరంలో పడుకోబెట్టండి, మందిరంలో చచ్చిపోతానంటావా? అందరిని పిలిచేయండి, నా మనవడు ఉండాలి, మనవరాలు ఉండాలి, అవసరమైతే పెళ్లి చేసేయాలి, ఎవరికో ఒకరికి నా కళ్ళ ముందు పెళ్ళి అయిపోవాలి, ఇది మనం కోరుకుంటాం. కానీ నా చివరి వాల్యుబుల్ టైం, రేపు నేను చచ్చిపోతాను, 1 సెకండ్ ముందు చచ్చిపోతానంటే నేను ఆ సమయాన్ని ఎవరికి ఇవ్వాలి తెలుసా? దొంగ ఇచ్చాడండి. ప్రభువుతో పాటు పరదేశంలోనికి వెళ్ళిపోయిన ఒక చరిత్ర ఎవరికి ఉందో తెలుసు? ఒక దొంగగా ఉందండి. ఒక దొంగ. మీరు ఎవరైనా దొంగలు ఉన్నారా? దొంగ కంటే మనం విలువైన వాళ్ళంగా. మరి ఆ దొంగ పొందుకున్న ఆధిక్యత ఎలా తెలుసా? విలువైన సమయాన్ని, చివరి సమయం నేను ఎవరికి ఇచ్చేస్తున్నాను తెలుసు? నా యేసయ్యకి నేను ఇచ్చేస్తున్నాను. యేసయ్య ఒకరోజు నువ్వు పరదేశంలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకో, నీ రాజ్యంలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. దేవునికి ఇవ్వాల్సిన విలువైన సమయం. విలువైన సమయం ఎప్పుడు ఇవ్వాలంటే ఇదిగో మనం ఏ పరిస్థితిలో ఉన్నా మొదటి ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలి తెలుసా? దేవునికి ఇవ్వాలి. మనం ఇచ్చే ఉదయకాలం 15 సమయాల ముష్టి సమయం, రాత్రి పడుకునే ముందు 15 సమయాల ముష్టి సమయం, ఆ ముష్టి దేవుడికి వేయకండి. దేవుడికి ఇచ్చే సమయం ఎలా ఉండాలి తెలుసా? విలువైన సమయం. నా దేవునికి సమయం ఇచ్చిన తర్వాతనే నీకు టీ అయినా, టిఫిన్ అయినా, కాఫీ అయినా, ఇంకైనా నేను చేస్తాను.
నా దేవునికి సమయం ఇచ్చిన తర్వాతనే సంపాదన అయినా మరేదైనా నా దేవునికి మొదట నేను సమయం. ఎందుకు తెలుసా? నా దేవుడు నా దగ్గర కోరిన ఒక కోరిక, నీ టైం నాకు ఇవ్వరా నాయనా. అది కూడా నేను ఇవ్వకుండా 60 సంవత్సరాలు, అది కూడా ఇవ్వకుండా 60 సంవత్సరాలు బతికిన తర్వాత ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత, ఎరా ఒక్క సెకండ్ అయినా మనస్ఫూర్తిగా నాకు సమయం ఇచ్చావంటే లేదు ప్రభు అని ఒకళ్ళు చెప్పే సమాధానం వస్తే ఏం చెప్తాం ఆయన దగ్గరికి? అందుకే దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభు నాకు 60 సంవత్సరాలు సమయం ఇస్తే ఇదిగా నా విలువైన సమయం అంతా ఎవరికి ఇచ్చాను తెలుసా? నీకు నేను ఇచ్చేశాను, నీకు నేను ఇచ్చేశాను కాబట్టి ఇప్పుడు నాకు ఎలాంటి ప్రతిఫలాలు ఇవ్వాలనుకుంటున్నావో నీవు ఇమ్మని మనం అడగాలి. అప్పుడు ఏం చేస్తాడు తెలుసా దేవుడు? ఇదిగో మనం ఇచ్చే విలువైన సమయాన్ని బట్టి మన అర్పణను ఏం చేస్తాడు? దేవుడు అంగీకరిస్తాడు. రెండవ సంగతి చెప్తున్నాను, దేవునికి ఇచ్చే సమయం ఎటువంటి సమయం ఇవ్వాలి తెలుసా? ప్రత్యేకమైన సమయాన్ని మనం ఆయనకి ఇవ్వాలి. ఏ సమయం అది? ప్రత్యేకమైన సమయం. అపోస్తల కార్యములు 28వ అధ్యాయము, అపోస్తల కార్యములు 28వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. అపోస్తల కార్యములు అతని బసలోనికి అతని యొద్దకు అనేకులు వచ్చి ఉదయము నుండి సాయంకాలం వరకు అతడు దేవుని రాజ్యమును గూర్చి పూర్తిగా సాక్ష్యం ఇచ్చుచు మోసే ధర్మశాస్త్రముల నుండి ప్రవక్తలలో నుండి సంగతులెత్తి యేసును గూర్చి వివరముగా బోధించుచు వారిని ఒప్పించుచుండెను. అపోస్తలుడైనటువంటి పౌలు గారి గురించి మనకు తెలుసు. సువార్త ఆయన ఎలా ప్రకటించాడో మనకు తెలుసు. కానీ ఆయన చివరి దశలో ఆయనకున్న పరిస్థితి ఏంటో తెలుసా? వారంలో ఒకరోజే వాక్యాన్ని బోధించారు. విరివిగా వాక్యాన్ని ప్రకటించిన దేవుని సేవకుడు, అక్కడ ఇక్కడ కాదు, ఖండాలు దాటి వాడబడిన దేవుని సేవకుడు యొక్క జీవితంలో చివరి దినాలలో జైల్లో ఉన్నప్పుడు నా పరిస్థితి ఏంటో తెలుసా? ఓన్లీ 1 డే. పౌలు నువ్వు ఏదైనా చెప్పాలనుకుంటే ఈ 1 డేలో, ఈ ఒక్క రోజులో నీ దగ్గరకు వచ్చే విశ్వాసులకు ఏం చెప్పాలనుకుంటావు చెప్పుకోవాయి అని చెప్పి ఒక రోజు ఇస్తే, ఆ ఒక్క రోజు ఇప్పుడు పౌలు గారి ప్రత్యేకమైన సమయమా కాదా? ఈ ప్రత్యేకమైన సమయంలో పౌలు గారు ఎలా బోధిస్తున్నాడు తెలుసా? ఇదిగో ప్రవక్తల గ్రంథాలు తీసుకొచ్చాడు, ధర్మశాస్త్రం తీసుకొచ్చాడు, నాకు ఒక్కరోజే ఉంది, మరొక్క రోజు వచ్చే కొరకు నేను ఎదురు చూడలేనని చెప్పి ఎంత టెన్షన్తో చెప్పినాడు తెలుసా? టైం అయిపోతుంది అని చెప్పి సేవకులకు ఏమొస్తుంది తెలుసా? బీపీ వస్తుంది. అర్థమవుతుందా? వాక్యం టైం అయిపోతుంది అని చెప్పేసి బీపీ వచ్చేస్తుంది. ఇప్పుడు పౌలు గారి పరిస్థితి ఏంటో తెలుసా? 1 డే టైం, స్పెషల్ టైం. ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడు, దేవునికి నీ జీవితంలో నుంచి ఒక డే, దేవునికి నీ జీవితం నుంచి ఒక డే కావాలని చెప్పి దేవుడు ఏం చేశాడు? విశ్రాంతి దినాన్ని ఏర్పాటు చేశాడు. కానీ నూతన నిబంధనలకు వచ్చిన తర్వాత ఆల్ డేస్ ఆర్ స్పెషల్ డేస్ ఫర్ గాడ్. ప్రతిరోజు ప్రత్యేకమైన సమయమే దేవునికి, ప్రతి సందర్భం ప్రత్యేకమైన సమయమే దేవునికి. నువ్వేం చేయాలి? నీ సమయాన్ని నువ్వు తప్పకుండా ఇవ్వాలి. ఈరోజు ఈ సమయాన్ని ఇచ్చే విషయంలో ఎవరెవరు ఎలా ఉన్నామో ఒకసారి ఆలోచించుకోండి. దేవునికి విలువైన సమయాన్ని మీరు ఇస్తున్నారా? దేవునికి ప్రత్యేకమైన సమయాన్ని ఇస్తున్నారా? మూడో సంగతి చెప్తున్నాను, దేవుని సమయాన్ని మనం ఎప్పుడు కూడా ఏం చేయకూడదు? దొంగతనము చేయకూడదు. పౌలు గారు వచ్చి భయంకరంగా వాక్యాన్ని వివరిస్తున్నాడు. అర్ధరాత్రి అయిపోతుంటే ఒక ఐతు అనే కుర్రుడు ఎక్కడ కూర్చున్నాడంటే సరాసరి వెళ్ళి కిటికీ దగ్గర కూర్చున్నాడంటే, ఎక్కడ ప్లేస్ లేదు అన్నట్టు. ఆడు కిటికీ దగ్గర కూర్చున్న తర్వాత నిద్రాభారం వల్ల ఏమయ్యాడు? జోగి కింద పడి చచ్చిపోయి ఆల్మోస్ట్ ఎత్తబడ్డాడు. ఇప్పుడు జాగ్రత్తగా మీరు ఆలోచించండి. ఆ యవనస్తుడు ఇవ్వాల్సిన సమయము దేవునికి, మిగతా వారందరూ కూడా జాగ్రత్తగా వాక్యం చదివితే ఒకవేళ నిద్ర వచ్చిందా వీళ్ళు మొహం కడుక్కొని రా, ఇక్కడే నువ్వు కునికావనుకో నీ పక్కనోడికి నిద్ర వస్తుంది. నీకు బాధ ఉంటే బయటికి వెళ్ళి నువ్వు చూసుకో. ఈ ఐదు పరిస్థితి ఏంటో తెలుసా? దేవుడికి ఇచ్చే సమయం అది గంటే. ఆ గంటలో మనోడు నిద్ర వేస్తున్నాడు. ఇక్కడ మనం ఎన్నిసార్లు నిద్ర వేయలేదు ఈ గంటలో? మనం ఎన్నిసార్లు రకరకాల ఆలోచించట్లేదు? ఐదు లాంటి వాళ్ళు ఎంతమంది యవనస్తులు ఇక్కడ లేరు? దేవుని సమయాన్ని మనం ఏం చేయకూడదు? దొంగతనం చేయకూడదు. ఎంత కష్టం వచ్చినా సరే నేను ఆదివారం దేవునికి సమయాన్ని ఇచ్చానంటే ఆ సమయం ఎలా ఫుల్ ప్లెడ్జ్డ్గా ఇచ్చేయాలి. నేను ఇంటి దగ్గర ప్రార్థన కూర్చున్నానంటే ఆ సమయాన్ని ఎలా ఇచ్చేయాలి తెలుసా? ఫుల్ ప్లెడ్జ్డ్గా నేను ప్రార్థన చేసుకోవాలి. వాక్యం చదవడానికి కూర్చున్నానంటే ఆ సమయం నేను ఎలా చేయాలి తెలుసా? ఫుల్ ప్లెడ్జ్డ్గా నేను ఇది దేవుని సమయం. వాక్యం చదువుతుంటే డిస్టర్బ్ చేయకూడదు, ప్రార్థన చేస్తున్నప్పుడు డిస్టర్బ్ చేయకూడదు, పరిసరలో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేయకూడదు, మందిరానికి వచ్చినప్పుడు డిస్టర్బ్ చేయకూడదు అనే సంకేతము మీరు వేరే వాళ్ళకి చెప్పకపోతే మీ సమయాన్ని దొంగతనం చేయరా బాబు రారా అని మనం ఎవడికి ఇచ్చినట్టు? సాతానుకు ఇచ్చినట్టు.
కాబట్టి దేవుని వాక్యం స్పష్టంగా సూటిగా నీతో మాట్లాడుతుంది. దేవునికి అర్పణలు కావాలి. అదే అర్పణ తెలుసా? నీ సమయం అనే అర్పణ. నీ సమయం ఇవ్వకుండా నువ్వు డబ్బు ఇచ్చినా, సమయం ఇవ్వకుండా నీ యొక్క పని ఇచ్చినా, సమయం ఇవ్వకుండా నువ్వు ఏది ఇచ్చినా దేవునికి అది అవసరం లేదు. మొదట ఆయన స్వరాన్ని వినే విశ్వాసులు ఆయనకు కావాలి. ఆయన మాటను, ఆయన దేవుని సేవకుల నోట నుంచి మాట్లాడుతున్నప్పుడు పలుకుతున్న మాటలను వినేటువంటి విశ్వాసులు కావాలి. వాళ్ళు కావాలి కాబట్టి నేను మొదట చెప్పాను, 100% మనం దేవునికి టైం ఇస్తామా? ఇవ్వలేం. మన 100% మనం దేవునికి ఇవ్వలేం. ఇది ఎవరి తత్వం? ఇశ్రాయేలీయుల తత్వం. కానీ నూతన నిబంధనలోకి వచ్చిన తర్వాత ఇదే అయితే చనిపోయిన తర్వాత మరలా తీసుకొచ్చిన తర్వాత తెల్లవారుజాము దాకా ఎవరు బోధించారు తెలుసా? పౌలు గారు బోధిస్తే తెల్లవారుజాము దాకా అందరు విశ్వాసులు విన్నారు. కారణం ఏంటో తెలుసా? మా సమయం ఎవరికి ఇచ్చాం? దేవునికి ఇచ్చాం. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇదిగో ఆదివారం ఆరాధన కోసం నేను ఈ సంగతి అంతా చెప్పలేదు. ఈ సమయం అనే సంగతి అంతా దేని కొరకు చెప్పాను తెలుసా? మీ వ్యక్తిగత జీవితాల్లో, మీ గృహాలలో ఉన్నప్పుడు సోమవారం నుంచి శనివారం వరకు దేవునికి మీరు ఎంత సమయాన్ని ఇస్తున్నారు అది లెక్క. ఆదివారం వద్దన్నా వస్తారు, లేకపోతే పాస్టర్ గారు అడుగుతారని బాధపడైనా కష్టపడైనా వస్తారు, లేకపోతే మీ పక్కన ఉన్న రాలేదని చెప్పి ఇంటి దగ్గరికి వెళ్ళి కూర్చుంటారు. ఇది కాదు, ఇది ఆచారంతో నడిచేస్తుంది. కానీ సోమవారం నుంచి శనివారం వరకు నీ జీవితంలో వాక్యానికి ఎంత సమయం ఇస్తున్నావు? సోమవారం నుంచి శనివారం వరకు నీ జీవితంలో ప్రార్థనకి ఎంత సమయం ఇస్తున్నావు? ఈ రెండింటిని బట్టి బేరీజు వేయచ్చు. నీవు దేవునికి సమయం అనే అర్పణ ఇస్తున్నావా లేదా? ఒక మాట చెప్తున్నాను, హేబేలు వలె మన అర్పణను మనస్ఫూర్తిగా ప్రార్థనలోనైనా వాక్యంలోనైనా ఇచ్చి అంగీకరించబడాలి తప్ప కయీను వలె శాపగ్రస్తులుగా మారకూడదు. నాదాబు అబీహు వలె, అదేవిధంగా అననీయ సప్పీర వలె మన దేవుని దగ్గర శాపాలు మనం పొందుకోకూడదు. కాబట్టి ఇర్మియా చెప్పిన మాట మరోసారి జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభువా, మా ఇర్మియాను వెళ్ళి ప్రార్థన చేయి, దేవుడు నీకు ఏది చెప్పినా మాకు చెప్పు, మేము వింటాము అని చెప్పి ఒకవేళ తిరిగి మనం చేయకపోతే ఎవరు మోసం చేసుకున్నట్టు? మిమ్మల్ని మీరు మోసం చేసుకోరు, నన్ను నేను మోసం చేసుకోకూడదని మనస్ఫూర్తి కోరుకుంటూ తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. తండ్రి ప్రభువా, నీకు వందనాలు. ఉదయకాల సమయం